ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏట్లేదు మాయా, దగ్గరలో ఏటైనా మంచి ముహూర్తాలు ఉన్నాయేమో చూడమని మా ఇద్దరి జాతకాలు తీసుకెళ్లి ఇదిగో ఈ పంతులు గారికి ఇచ్చినాను. అవి చూసినంటేనే ఏటన్నాడో తెలుసా, 6 నెలల వరకు ముహూర్తాలే లేవని చెప్పాడు. ఆరు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడం ఏంటి బాబు? మరి ఎలా? అదేంటి బాబు, మళ్ళీ మా లక్ష్మి కాలేజీకి వెళ్ళిపోవాలా? ఈలోపు పెళ్ళైపోతే ఏ ఇబ్బంది ఉండదని మేము అనుకున్నాం. మీరిట్టాగా అంటుంటే ఏటి చెయ్యాలో బోధపడ్డం లేదు. మీరిలాగా కంగారు పడతారని తెలిసే మీకు శుభవార్త చెప్దామని వీళ్ళందరినీ తీసుకొచ్చేసినాను. ఏటది? మా పెళ్లికి 6 నెలల వరకు ముహూర్తాలు లేకపోయినా రేపైతే బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఆ? ఏటి పంతులు అలాగ చూస్తున్నావు, నీ నోటితో చెప్పు. అవునమ్మా, రేపే దివ్యమైన ముహూర్తం ఉంది. అవునా? అయ్యో, బయటే ఉండిపోనారు, లోనికి రండి మాట్లాడుకుందాం. అత్త ఆ? ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక మన పెళ్లి పనులు మొదలెట్టేసుకోవడమే. ఆ? బాబు, పెళ్ళి రేపేనా? అదెట్టా కుదురుతుంది? మెరుపులాగా వచ్చి మీరు ఈ మాట చెప్పినారు గాని పెళ్ళంటే ఉట్టి మాటలు కాదు బాబు. పైగా ఇది మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం. అందరికీ చెప్పుకోవాలా, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా. బట్టలు, నగలు ఇట్టా శానా ఉంటాయి కదా బాబు. అవును కదరా, ముహూర్తాల గురించి ఆలోచించి వచ్చాం గాని వీళ్ళ పరిస్థితి గురించి ఆలోచించలేదు. మనమంటే ఇప్పుడు తలుసుకున్నా ఇంకో గంటలో అన్ని ఏర్పాటు చేసుకోగలం. ఈ ఇళ్ళెలాగ ఏర్పాటు చేసుకోగలరు? వాళ్ళ ఇబ్బంది గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే 6 నెలల తర్వాత ముహూర్తం ఉన్నది కదా, అప్పుడు చేసుకోవడమే మంచిదిరా. ఏమండి, మీరేటంటారు? నానేమంటాను, నీ మాటే నా మాట. మా అక్క నా పెళ్లి జరిపించేటట్టు లేదు. పంతులు కాళ్ళ పడి రేపటి ముహూర్తానికి ఒప్పిస్తే ఇది తప్పించేటట్టుంది. అక్క, మీరేటి కంగారు పడకండి, అని నన్ను చూసుకుంటాను కదా. మామగారు, పెళ్లి శుభ్లోకి వచ్చినప్పుడు నన్నేటి చెప్పినాను, మీరు రూపాయి ఖర్చు అయినక్కర్లేదు, అన్నీ మేమే ఎట్టి పెళ్లి చేసుకుంటామని చెప్పినాం కదా. ఓలమ్మో, ఇప్పుడు మాత్రం మీ మీదట వదిలేస్తాం. అది కాదు బాబు, అన్నీ మీరెట్టుకున్నా కన్నవాళ్ళం పెట్టాల్సినవి కొన్ని ఉంటాయి కదా. బట్టలు తీసుకోవాలా, నగలు ఏటయ్యా? అబ్బా, ఆళ్ళే ఎట్టుకుంటావని చెప్పాక కూడా ఏటయ్యా నువ్వు?